హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. షికమారు ఏడాని లీఫ్లో ఉండడానికి ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉండగా మన నారుటో ఆమడో ల్యాబ్ని చేరుకుంటాడు. దానితో ఈనో ద్వారా షికమారు ఏడా ఎబిలిటీ గురించి నారుటోకి వివరిస్తూ నారుటోని బయట వెయిట్ చేయమంటాడు. ఇదే టైంలో కోడ్ ఆమడోని గాయపరుస్తూ తన లిమిటర్స్ని తొలగించమంటాడు. కానీ తన ఎబిలిటీతో కవాకి వస్తున్నాడని తెలుసుకున్న ఏడా కోడ్తో ఇంకా పారిపోదామని చెప్తుంది. దీనివల్ల కవాకి ఇంకా బోరుటోపై ఏడా ఎబిలిటీ పనిచేయదని తెలుసుకున్న షికమారు కవాకి వచ్చే వరకు వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఏడా తన ఎబిలిటీ ద్వారా తనతో ప్రేమలో పడిన డెల్టాతో షికమారుని అటాక్ చేసేలా చేయడం ద్వారా అందరూ ఆమడోతో తప్పించుకుంటారు. అలా హైడౌట్కి చేరుకున్న కోడ్ ఆమడోని బెదిరించి తన లిమిటర్స్ని తొలగించేలా చేస్తాడు. ఇక తన శక్తి పెరిగి ఆమడోతో అవసరం తీరిపోవడంతో ఆమడోని చంపడానికి ట్రై చేయడంతో ఆమడో కవాకియే తను దాచిపెట్టిన ఆయుధం అని చెప్పడంతో కవాకితో ప్రేమలో పడిన ఏడా కోడ్ని ఆపుతుంది. అయినా కూడా వినకుండా అటాక్ చేయాలనుకున్న కోడ్ని ఏడా తమ్ముడు డేమాన్ అడ్డుకొని పవర్ పెరిగిందని రెచ్చిపోతున్న కోడ్ని ఈజీగా ఆపి నేల కంటించేస్తాడు. ఎవరెంత పవర్ పెంచుకున్నా తానే నెంబర్ 1 అని నిరూపించుకుంటాడు. దానితో ఏడా ఇంకా డేమోన్ని ఓడించలేనని తెలుసుకున్న కోడ్ బగ్తో పారిపోతాడు. ఇక తరువాత ఆమడో కవాకిలో తన షట్ డౌన్ కమాండ్ పెట్టా అని తనని ఆపగలిగే ఏకైక వ్యక్తి తానే అని చెప్పి మొత్తానికి ఏడా ఇంకా డేమోన్ని లీఫ్ విలేజ్కి వెళ్ళడానికి ఒప్పిస్తాడు. కానీ పారిపోయిన కోడ్ మాత్రం కవాకిపై తన పగని ఎలాగైనా తీర్చుకోవడానికి ఫిక్స్ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పేస్తా. కాషిన్ కోజీ ఏమైపోయాడు, బతికే ఉన్నాడా అని అడుగుతున్నారు. మాంగాలో ఇప్పటి వరకు కాషిన్ కోజీ ఏమయ్యాడో ఎక్కడున్నాడో రివీల్ చేయలేదు. కానీ ఈషికితో జరిగిన ఫైట్లో కాషిన్ కోజీ తప్పించుకున్నాడని మనకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి కాషిన్ కోజీ ఖచ్చితంగా ఎక్కడో బతికే ఉంటుంటాడు. ఇంకా బోరుటో బ్లూ వాటెక్స్లో త్వరలోనే మనం కాషిన్ కోజీని తిరిగి చూసే ఛాన్స్ రావచ్చు. ఇంకా నెక్స్ట్ 40K స్పెషల్గా ఏ యానిమే చేయమంటారు అని అడిగినప్పుడు పోల్లో చాలామంది సోలో లెవెలింగ్ని సెలెక్ట్ చేశారు. దానితో నేను సోలో లెవెలింగ్ వీడియో చేద్దామనుకున్నా. వీడియో చాలా లాంగ్ అవ్వడంతో టైం పడుతుందని ఈలోపు చిన్న శాంపుల్ పెట్టా. కానీ దానిని ఎవ్వరూ సరిగ్గా చూడలేదనేది పక్కన పెడితే అన్ని నెగిటివ్ కామెంట్స్. తెలుగులో ఆల్రెడీ అవైలబుల్ ఉంది, ఇది ఎందుకు చేస్తున్నావు బ్రో, బోరుటో మాంగా ఎపిసోడ్స్ పెట్టు అని. మరి అలాంటప్పుడు 10K వర్డ్స్కి 60% సోలో లెవెలింగ్నే ఎందుకు సెలెక్ట్ చేశారు బ్రో? నాకేమైనా సరదానా ఆల్రెడీ తెలుగులో ఉన్నదాన్ని చేయడానికి? మీకోసమే, మీరు సెలెక్ట్ చేశారనే కదా చేస్తున్నా. అంత కష్టపడినందుకు మీరు పెట్టే కామెంట్స్కి అయితే చాలా బాధగా ఉంటుంది. దయచేసి మీరు పోల్లో సెలెక్ట్ చేసేటప్పుడే ఆలోచించి చేయండి. ఓట్ చేసేది మీరే, మళ్ళీ ఆ తర్వాత అది వద్దని చెప్పేది కూడా మీరే. బోరుటో మాంగా కూడా చాలామంది కావాలని ఓట్ చేసి తర్వాత కష్టపడి చేయడం స్టార్ట్ చేశాక బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఇంట్రెస్టింగ్గా లేదు, వేరే యానిమే స్టార్ట్ చేసే అని కామెంట్స్ పెడుతున్నారు. మీకు కామెంట్స్ పెట్టడానికి 10 సెకండ్స్ కూడా పట్టదేమో, కానీ నాకు ఒక వీడియో చేయాలంటే 2 to 3 డేస్ కన్నా ఎక్కువే పడుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీకు ఇంకా నా వీడియోస్ నచ్చట్లేదంటే పర్లేదు చెప్పండి, నేను యూట్యూబ్ ఇంకా క్విట్ చేసేస్తా. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజమే, మంత్కి ఒక 10 to 15K రావచ్చు, కానీ దానికోసం నా నిద్రని మానుకొని నా ఫ్రీడమ్ని కూడా త్యాగం చేసి డైలీ అసలు గ్యాప్ లేకుండా కష్టపడుతూ వీడియోస్ చేస్తుంటే ఇలాంటి రెస్పాన్స్ వస్తే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి నేను ఇంకా బోరుటోని కంప్లీట్ చేసి ఇంకా యూట్యూబ్ని మానేయాలో వద్దో మీరే చెప్పండి. ఇంకా లాస్ట్గా మీరు ఒక యానిమే ఫ్యాన్ అయితే మీకు ఈ జనర్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదే ఇసెకాయ్. అంటే హీరో చనిపోయో లేక వేరే ఏదో ఒక కారణం వల్ల వేరే డైమెన్షన్ లేక వేరే లోకానికి వెళ్తాడు.
ఈ ఈసెకాయ్ యానిమేలో వన్ ఆఫ్ ద పాపులర్ యానిమే ద టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్. ఈ యానిమే సీజన్ 3 కూడా ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది. అలానే ముషోకో టెన్సే లేదా జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్ 2 యొక్క పార్ట్ 2 కూడా ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది. ఇది ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ యానిమే. అలానే కామెడీ ఈసెకాయ్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న యానిమే కోనోసుబా సీజన్ 3 కూడా ఇప్పుడు రన్ అవుతుంది. ఇక తరువాత అంకుల్ ఫ్రమ్ అనదర్ వరల్డ్. ఈ యానిమే మీరు చూసారంటే కడుపు నిండా నవ్వుకుంటారు. ఇంకా ఆఖరిగా సస్పెన్స్ థ్రిల్లర్కి కొంచెం హారర్ని కలుపుతూ తన జీవితంలో తను చేసిన పొరపాటుల్ని టైంలో వెనక్కి తిరిగి వెళ్ళి మార్చుకోగలిగే సుబారు కథ RE0. వీటిలో మీ ఫేవరెట్ ఈసెకాయ్ యానిమే ఏంటో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆమడో తనలో కార్మా ఎందుకు పెట్టాడో తెలుసా అని షికమారు కవాకిని అడగడంతో, నాకు తెలీదు, నా పర్మిషన్ లేకుండా నాలో ఈ కార్మాని ఎందుకు పెట్టాడో నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నా. ఏదైనా కానీ ఎలాగో కోడ్ ఆమడోని బంధించాడు కాబట్టి ఇక వాడు అలా ఎందుకు చేశాడో మనం తెలుసుకోలేం. ఎందుకంటే ఎలానో కోడ్ ఆమడోని చంపేస్తాడు. ఇక చాలు కవాకి, అలా మాట్లాడుకో. కానీ అదే నిజం. వాడి గురించి తెలిస్తే మీరు అలానే అనుకుంటారు. కానీ షికమారు, ఇప్పుడు మీరు నిజానికి సంతోషపడుతున్నారు కదా. ఇక అలాంటి వాడికి కాపలా కాయాల్సిన అవసరం లేనందుకు. రే పిల్లనా, ఆగు. షికమారు, కవాకి, నువ్వు కూడా ఇక చాలు. నేను మాట్లాడచ్చా? నన్ను క్షమించండి, కానీ షికమారు గారికి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది ఆమడో గారి నుంచి. ఏంటి అనడంతో ల్యాండ్ ఆఫ్ స్నో నుంచి కాల్ చేసిన ఆమడోని చూస్తాం. షికమారు, నీ గొంతు వింటున్నందుకు చాలా సంతోషం. నువ్వు వింటున్నట్టే నేను ఇప్పుడు బాగానే ఉన్నా. నమ్మలేకపోతున్నా. అసలేం జరిగింది? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ల్యాండ్ ఆఫ్ స్నో చివర్లలో ఉన్న ఒక ట్రైన్ స్టేషన్లో ఉన్నా. లీఫ్కి తిరిగి రావడానికి ఒక 3 లేదా 4 రోజులు పట్టచ్చు. మరి కోడ్ సంగతి ఏమైంది? వాడు కానీ వాడి క్లామాక్స్ కానీ నీ దరిదాపుల్లో లేవు కదా. కంగారు పడకలే, నేను ఆల్రెడీ చెక్ చేశా. నువ్వు ఇరుక్కున్న ట్రాప్లో నేను ఇరుక్కోనులే. కానీ కోడ్ విషయానికి వస్తే నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది షికమారు. ఏడా కోడ్తో ఇక తన బంధం తెంపుకుంది. తనిక వాడితో కలిసి పని చేయదు. వాడు తన గొప్ప ఫ్రెండ్ని కోల్పోయాడు. ఏంటి? అసలేం జరిగింది? నువ్వు చెప్పేది నిజమైతే చాలా సంతోషమే, కానీ అసలు నువ్వేం చేసావు? నేను జస్ట్ ఏడాతో మాట్లాడా అంతే. తను లీవ్కి వచ్చేలా కన్విన్స్ చేశా. ఇప్పుడు తను నువ్విచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేసి లీవ్కి రావడానికి ఒప్పుకుంది. నా ఆఫర్ని ఏడా యాక్సెప్ట్ చేసిందా? అవును, నువ్వు విన్నది నిజమే. కాబట్టి తనకొక రూమ్ని రెడీ చేయి. మళ్ళీ తనకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటే మనకే మంచిది. ఒక్క సెకండ్ ఆగు. కానీ కోడ్కి ఏడా కాకుండా ఇంకొక బలమైన పార్ట్నర్ ఉన్నాడు కదా, వాడి సంగతి ఏంటి? ఓ, నీకు వాడి గురించి తెలుసా? డేమోన్ గురించి. డేమోనా? అసలు వాడెవడు? వాడి శక్తి ఏంటి? ఇప్పుడు వాడిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలా? డేమోన్ ఏడాకి చిట్టి తమ్ముడు. నేను వాడి గురించి పూర్తిగా అక్కడికి చేరుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఏడాకి ఆఫర్ ఇచ్చాక తను యాక్సెప్ట్ చేస్తే తన తమ్ముడిని వదిలి వచ్చేస్తుందని ఎలా అనుకున్నావు? ఏడా చిట్టి తమ్ముడా? ఒక్క సెకండ్ ఆగు ఆమడో. నీ అంతట నువ్వు వాణ్ణి కూడా ఈ డీల్లో కలపడానికి అసలు నీకు ఏ హక్కుంది? నిన్ను అదే అడుగుతున్నా షికమారు. నీకు కూడా ఆ హక్కు లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా అది ఏడా ఇష్టం. ఒక్కసారి తను ఫిక్స్ అయ్యాక మనం తనకి నచ్చినట్టు చేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు కదా. అన్నట్టు తనకి ఈ ఆఫర్ ఇచ్చి ఇదంతా మొదలుపెట్టింది నువ్వే కదా. నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే, నువ్వు వీళ్ళిద్దరినీ నీ శత్రువులుగా మాత్రం చేసుకోకూడదు. అందులో మాత్రం నన్ను నమ్ము. అన్నట్టు ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. ఇదొక బ్యాడ్ న్యూస్.
కానీ నేను కోడ్ కొన్న లిమిటర్ని తొలగించా. ఏంటి? నాకు వేరే దారి లేక చావుని తప్పించుకోవడానికి అలా చెయ్యాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ గురించి ఆలోచించు షికమారు. కోడ్ ఖచ్చితంగా ఇప్పుడు మరింత బలంగా మారాడు, కానీ వాడి దగ్గరికి ఏడా లేదు. ఇప్పుడు ఏడా ఇంకా డీమోన్ మన లీఫ్తో చేతులు కలిపితే కోడ్ మనకి పెద్ద లెక్కేం కాదు. నీకు ఆటలో ముక్కల్ని వాడడం బాగా వచ్చు కదా, ఇక ఇది నీ చేతిలోనే ఉంది. ఛా, సరే, ఇక చేసేదేముంది? వీలైనంత తొందరగా ఇక్కడికి రా, నేను ఇంకా చాలా ప్రశ్నలు అడగాలి. నాకు తెలుసు, ఇకుంట ఆట ముక్కలని ఎవరినంటున్నావు? అది షికమారుకి అర్థమవ్వడానికి మాట వరుసకలా అన్నా. ఏదైనా సరే, నువ్వు చెప్పినట్టే నీ తెలివైన బుర్రని నన్ను కవాకిని కలపడానికి ఉపయోగించు. నీకు అర్థమవుతుందా? నాకు కవాకీకి మధ్య ఏదైనా తేడా జరిగిందంటే దానికి కారణంగా నేను చంపేస్తా. ఏంటి? ఎందుకంత షాక్ అవుతున్నావు? నిజమే కదా, నాకేం జరిగినా దానికి నాకు ఈ ఎబిలిటీ ప్రసాదించి మనుషులందరూ ఏ కారణం లేకుండానే నాకు పడిపోయేలా చేసిన నువ్వే కదా దీనికి కారణం. నాకైతే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేయాలనుంది. కానీ అక్క, ఎవరినైనా చంపాల్సి వస్తే వాళ్ళని చంపేది నేను కదా. కాబట్టి ఆమాడు కలపడానికి నీకు వీలైనంత ప్రయత్నించు, నీ ప్రాణం కోసం. ఏం కర్మరా బాబు నాకిది. ఉన్న ఇద్దరు సరిపోరన్నట్టు వాడు ఇంకో ఇద్దరిని వేసుకొని వస్తున్నాడు. అర్జెంటుగా నారుటోని హొకాగి ఆఫీస్కి పిలవండి, అలానే టీమ్ 7తో పాటు కవాకిని కూడా. కట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ తెలియడంతో బయలుదేరుతున్న బోరుటోని చూస్తాం. నీకొక మిషన్ వచ్చిందని నేను విన్నా, అది నిజమేనా? అవును, అంకుల్ షికమారుని స్వయంగా పిలిచారు. నా కార్మా వల్ల టీమ్ 7కి ఇప్పటి వరకు పెద్ద మిషన్స్ ఏం ఇవ్వలేదు. ఇప్పుడైనా ఆ శారద ఇంకా మిట్సుకి సంతోషిస్తారేమో చూడాలి. అవునా, మంచిది. అమ్మా, మీరెందుకని ఏడుస్తున్నారు? నన్ను క్షమించు, నేను ఇలా చెయ్యాలనుకోలేదు. నేను నవ్వుతూ పంపాలని నాకు తెలుసు, కానీ అది నువ్వు బయటికి బయలుదేరిన ప్రతిసారి ఇలా ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఒకవేళ ఈసారి నువ్విక తిరిగి ఇంటికి రావేమోనని. నన్ను క్షమించండి అమ్మా, మీరంత బెంగ పెట్టుకునేలా చేశా. ఈ మిషన్లో ఏం జరుగుతుందో, ఈ మిషన్ దేని గురించో కూడా నాకు తెలీదు. కానీ షికమారు మమ్మల్ని పిలిచారంటే ఇది మేము మాత్రమే చెయ్యగలమనుకుంటా. కాబట్టి నాకు వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు కదా. నాకేం కాదులే అమ్మా, చూశారుగా, నేను ఒకసారి చనిపోయినా కానీ అసలేం జరగనట్టే తిరిగొచ్చా కదా. కాబట్టి ఏదేమైనా సరే నేను తప్పకుండా తిరిగొస్తా, మీకు మాటిస్తున్నా. అన్న మాటలకి హినాటా నార్మల్ అవ్వడంతో బోరుటో బయలుదేరతాడు. కానీ బయటకొచ్చిన బోరుటోకి మళ్ళీ సడన్గా టైం ఆగి తన ఎదురుగా మోమోషికి ప్రత్యక్షమవుతాడు. రేయ్ మోమోషికి, ఇంటికి తిరిగొస్తా అని మాటిస్తున్నావా? ఎంత నిర్లక్ష్యం! రేయ్, ఫ్రీగా నా బాడీలో తొంగునేవాడా, నువ్వింకెలాగో రీసెలెక్ట్ అవ్వలేవు కదా, మరింకా నా బాడీలో ఎందుకని ఉంటున్నావు? అయితే నిన్నిది అడగనివ్వురా బచ్చా. నువ్వీ లోకంలో ఇంకా ఎందుకని నమ్మకంతో ముందుకు కొనసాగుతున్నావు? రేపన్న రోజు నీ జీవితంలో నిరాశ తప్ప ఏం మిగలదని తెలిసినా సరే. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పా కదా, నువ్వు నీ జీవితంలో అన్నిటినీ కోల్పోబోతున్నావు. ఇంకా ఆ క్షణం త్వరలోనే రాబోతుంది. నువ్వప్పుడు చాలా నిరాశ చెందుతావు, నీ జీవితంపై ఆశని వదులుకుంటావు, ఈ ప్రపంచం నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటావు. ఆ రోజు వచ్చినప్పుడు ఇక నీ శరీరాన్ని నేను కంట్రోల్లోకి తీసుకుంటా. ఇంకా నీ బదులు
బోరుటోగా నేను జీవిస్తా. ఏంటి? చింతించకలే. నువ్వు చెయ్యాల్సిందల్లా నీ జీవితాంతం నీ మనసులో ఏదో ఒక మూల దాక్కుంటూ ఏడవడమే. ఇక నేను రీసరెక్ట్ అవ్వాలని ఏమాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే నీ బాడీని కంట్రోల్ చేసినా నాకు కావాల్సింది నెరవేరుతుంది. అది త్వరలోనే జరగబోతుంది. అది ఏ రూపంలో జరిగినా నువ్వు ఎప్పటికీ నా వెస్సెల్వే. రే యదవా, ఏది పడితే అది వాగకురా. నేను నువ్వనుకునేది జరగనివ్వను. నేను చావనైనా చస్తా, కానీ నా బాడీని నేను కంట్రోల్ చెయ్యనివ్వను. నేను నిన్ను చావనివ్వను ఇంకెప్పటికీ. నువ్వు నా ఒక్కగానొక్క విలువైన వెస్సెల్వి. అసలు నా బాడీలో ఉండడమే కాకుండా ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు ఇప్పటికే బతకాల్సిన దానికన్నా చాలా ఎక్కువ కాలమే బతికావు. ఇక పోతావా? నా శరీరంలో నుంచి నన్నే ఆశని పోగొట్టుకునేలా చేసి నా శరీరాన్ని నీ కంట్రోల్లోకి తీసుకుంటావా? సరే, అలా చెయ్యగలిగితే చెయ్యి. నేను మాత్రం నువ్వు ఎప్పటికీ బయటికి రాకుండా చూసుకుంటా. త్వరలోనే నిరాశ చెందబోయేది నువ్వురా. నీకు కావాల్సింది ఏదైనా మాట్లాడుకో, కానీ నీ విధి నిర్ణయించబడింది. దానికోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. బోరుటో ఉజుమాకి అంటూ మోమోషికి మాయమైపోతాడు. దీనివల్ల కోపం వచ్చిన బోరుటో అసలు వాడేం వాగుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా శారద ఇంకా మిట్సుకి ఎంట్రీ ఇస్తారు. నువ్వు అప్పుడే మన మిషన్ కోసం తయారైపోయావా? చాలా త్వరగానే రెడీ అయిపోయావే. మిషన్ కోసం చాలా యాక్టివ్గా ఉన్నట్టున్నావు. బోరుటో, ఏంటి అలా ఉన్నావు? నువ్వు చెప్పేదేది జరగనివ్వనరా. నా విధి నేనే నిర్ణయించుకుంటా. సొల్లు చెప్పి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. అసలు వీడికి ఏమైంది? యాక్టివ్గా కాదు, పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు అంటుండగా బోరుటో దూసుకెళ్ళిపోతాడు. వాడు చచ్చి బతికొచ్చినా లేక ఒక ఓట్సుసుకిగా మారుతున్నా బోరుటో ఎప్పటికీ మన బోరుటోనే కదా. ఇదే టైంలో తన తల్లి బాధని గమనించిన హిమవారి, అమ్మా, అది నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నా. నేను కనుక ఒక నింజా అయితే అన్నయ్యకి ఇంకొంత సాయం చెయ్యగలుగుతానా, లేక నువ్వు మరింత బెంగపడేలా చేస్తానా? అన్న మాటలకి హీనాటా షాక్ అవుతుంది. నీకు నచ్చినట్టు నువ్వనుకుంటున్నట్టు ఇది జరగనివ్వనరా మోమోషికి, వింటున్నావా? అంటూ బోరుటో తన టీంతో హోకాగే ఆఫీస్కి బయలుదేరతాడు. కట్ చేస్తే ఇదే టైంలో కోడ్ తన ఎబిలిటీతో బగ్తో పాటు 10 టైల్స్ ఉన్న కారా హెడౌట్కి చేరుకుంటాడు. అంతేకాక తనతో వచ్చిన బగ్కి 10 టైల్స్ని చూపించడంతో బగ్ షాక్ అవుతాడు. ఆ సాస్కే ఉచిహా గాడు రినేగాన్ పోవడంతో వాడికి ఇక్కడికి రాలేడు. కానీ కవాకి లేదా బోరుటో ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు పూర్తి ఓట్సుసుకిగా మారబోతున్నారు. కాబట్టి త్వరలోనే వాళ్ళ స్పేస్ టైం నింజుట్సుని మాస్టర్ చేయగలరు. అది నా సమస్య కాదు, కానీ వాళ్ళని నువ్వు ఒక్కడవే ఎలా ఎదుర్కొందామనుకుంటున్నావు? నీ ప్లాన్ ఏంటిరా? నీ లిమిటర్స్ తొలగి నీ బలం తిరిగి రాగానే ఆ డేమోన్ గాడితో తన్నులు తిన్నావు. అది సరిపోదన్నట్టు ఏడా కూడా తన టీం నుంచి నిన్ను తరిమేసింది. నిజానికి డేమోన్ అంత బలంగా ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. నిజంగానే వాడు వేరే లెవెల్లో ఉన్నాడు. నా శక్తిని పూర్తిగా మించిపోయాడు. నేను అందుకే నిన్ను ఆపడానికి అంతలా ప్రయత్నించా. నా మాట వినుంటే బాగుండేది. అయిపోయిన దాని గురించి ఇంకేం చెయ్యగలం. కానీ డేమోన్ నాకు చేసిన గాయాల కన్నా ఏడా నా మనసుకు చేసిన గాయాల వల్లే బాధగా ఉంది. కాబట్టి కొంచెం నన్ను ఓదార్చచ్చు కదా. నాకు అర్థం కావట్లేదు, ఇలాంటి పరిస్థితిలో కూడా కొంచెం కూడా టెన్షన్ పడకుండా అంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు? చూస్తుంటే తెలియట్లేదా? ఇంకా పరిస్థితి నా అదుపులోనే ఉంది. ముందు ఈ 10 టైల్స్ని మనం కంట్రోల్ చేయగలిగే సైజ్కి మారుద్దాం అంటూ కోడ్ తన క్లామాక్స్ని యూజ్ చేసి 10 టైల్స్ని అటాక్ చేస్తాడు. దానితో 10 టైల్స్ దారుణంగా కేకలు పెడుతుంది.
అయినా ఏమాత్రం ఆగకుండా టెంటేల్స్ని కోడ్ పూర్తిగా తన క్లామాక్స్తో ముంచేస్తాడు. నా ఈ క్లామాక్స్ నా రక్తంలో ఐరన్ ఇంకా నా చాక్రాని కలిపితే తయారవుతాయి. ఇవి సగం మెటీరియల్, సగం చాక్రా. ఇదే నా సీక్రెట్ వెపన్. ముందు బలహీనంగా ఉన్న నేను ఒక్కసారిగా ఇవి ఎన్ని వాడగలనో వాటి మీద లిమిట్ ఉండేది. కానీ నా లిమిటర్స్ని తొలగించుకున్న నేను ఈ పెద్ద బీస్ట్ని కూడా నా క్లామాక్స్తో ముంచేయగలను. నువ్వు దీనిని నీ క్లామాక్స్లో ముంచేశావు, కానీ దేనికి? చెప్పాను కదా, ఈ టెంటేల్స్ని కంట్రోల్ చేయగలిగే సైజ్కి మారుస్తా అని కోడ్ చెప్తుండగా తన క్లామాక్స్ వల్ల టెంటేల్స్ చిన్న చిన్న పార్ట్స్గా మారుతూ ముళ్ళులుగా మారి బయటికి రావడం మనం చూస్తాం. దాని బాడీ చిన్నగా మారుతుంది నీ క్లామాక్స్ నుంచి ఆ ముళ్ళులు రావడం వల్ల. ఈ డెల్బిస్ అన్నీ ఒక పెద్ద చాక్రా ముద్ద లాంటివి అంతే. కాబట్టి నేను ఆ చాక్రాని చిన్న చిన్న ముక్కలుగా వేరు చేస్తున్నా అనడంతో తన క్లామాక్స్ వల్ల ముళ్ళులుగా మారుతున్న ముక్కలు విరిగి నేలపై పడతాయి. అంతేకాక అవి ఒక మనిషి రూపంలా మారుతూ ఒక మాన్స్టర్లా తయారవుతాయి. అంతేకాక ఆ క్లా మాన్స్టర్స్ ఒకదానిపై ఉన్న క్లామాక్స్ని వాడుకొని కోడ్లానే ట్రావెల్ చేయగలుగుతాయి. అవి నీ క్లామాక్స్ ద్వారా ప్రయాణించగలవా? మరిప్పుడేమంటావు బగ్? ఇప్పుడు అవి అనుకున్నట్టే చిన్నగా మనకి ఉపయోగపడేలా ఉన్నాయి కదా అంటూ తన క్లామాక్స్తో వాటిని కంట్రోల్ చేస్తూ వాటి నుంచి చూడగలడు అని మనకి రివీల్ చేస్తాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, నారుటో అల్టిమేట్ నింజా స్టార్మ్ సిరీస్లో మొత్తం ఎన్ని గేమ్స్ ఉంటాయి అని అడిగా. నారుటో అల్టిమేట్ నింజా స్టార్మ్ సిరీస్లో మెయిన్ స్టోరీని కవర్ చేస్తూ 4 పార్ట్స్ ఉంటాయి. అల్టిమేట్ నింజా స్టార్మ్ 1, 2, 3 ఇంకా 4. అలానే ఇంకో 3 గేమ్స్ కూడా ఉంటాయి. అల్టిమేట్ నింజా స్టార్మ్ రివల్యూషన్, జనరేషన్స్, ఇంకా మొన్న నవంబర్ 2023లో రిలీజ్ అయిన స్టార్మ్ కనెక్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ మొత్తం 7 గేమ్స్ ఉన్నాయి. 7 అని ఎవరూ కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పలేదు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, హొకాగే ఆఫీస్కి చేరుకున్న బోరుటో టీం వాళ్ళ టీంని ఎందుకు పిలిచారా, వాళ్ళు మాత్రమే చేయగలిగే మిషన్ ఏంటా అని ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే అక్కడున్న కవాకిని చూసి బోరుటో షాక్ అవుతాడు. ఓయ్ బోరుటో, నేను నువ్వు నిజంగానే రివైవ్ చేసుకున్నావంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా. అవును, నీకేమైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించు, కానీ ఇప్పుడు నువ్వు చూస్తున్నట్టే నేను బాగానే ఉన్నా. అలా అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉండగా శేఖమారు అందరికీ వాళ్ళని ఎందుకు పిలిచాడో చెప్పడానికి డిసైడ్ అవుతాడు. మన లీఫ్ విలేజ్లో ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి. ఎలాంటి విలేజ్ అయినా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉండడం సహజమే. కానీ మన విలేజ్లో ఇప్పుడు కొన్ని ప్రమాదకరమైన సమస్యలున్నాయి. ముందుగా బోరుటో, కొంతకాలంగా నీ బాడీని ఆ మోమోషికి ఎప్పుడు కంట్రోల్లోకి తీసుకొని ఏం చేస్తున్నాడో అస్సలు ఊహించలేకపోతున్నాం. దానిని అదుపులో పెట్టడానికి మన దగ్గర ఏ పరిష్కారం లేకపోవడం ఒక ఎత్తైతే, ఇప్పుడు నీ బాడీ పూర్తిగా ఒక ఓట్సుసుకిగా మారింది. మీరు చెప్తుంది నాకు ఏమాత్రం నచ్చట్లేదు. ఇకపోతే కవాకి, ఇది నీ గురించి. నువ్వు ముందే చాలా ప్రమాదకరం అనుకున్నాం, కానీ ఇప్పుడు నీలో కార్మా తిరిగొచ్చి ఈషికి ఎబిలిటీస్ని కూడా యూజ్ చేయడంతో నిన్ను కంట్రోల్లో పెట్టడం మా వల్లయ్యే పని కూడా కాదు. బోరుటోలో లాగా ఇకపై ఈషికి నేను కంట్రోల్లోకి తీసుకునే ప్రమాదం లేకపోయినా మా వైపు నుంచి ఆలోచిస్తే నీ శక్తిని మేము ఏమాత్రం కంట్రోల్లో పెట్టలేం. కాబట్టి నిజం చెప్పాలంటే మా విలేజ్ భద్రత విషయానికి వస్తే నిన్ను కూడా ఒక ప్రమాదంలానే చూడాలి. రేయ్, చెప్పాలనుకుంటుందేంటో సూటిగా చెప్పచ్చు కదా. తప్పుగా అనుకోకు కవాకి, శేఖమారు గారు విలేజ్ భద్రతని దృష్టిలో పెట్టుకొని నిజాన్ని చెప్తున్నారంతే. ఆయన విలేజ్ పరిస్థితి మనకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నారు. అవును, మీతో ఇది ఇంత పచ్చిగా చెప్పాల్సి వస్తున్నందుకు తప్పుగా ఉంది. కానీ మన లీఫ్లో ఇప్పుడు 2 భయంకరమైన బాంబులున్నాయి. కాబట్టి ఇది మీ అందరికీ ఇది పూర్తిగా తెలియచేయాలనుకుంటున్నా. ఇది ఇంకా అవ్వలేదు. కొంత సమయం ముందే ఆమాడో ఫోన్ చేశాడు. కోడ్ వాడిని కిడ్నాప్ చేశాక ఏం జరిగిందో తెలీదు, కానీ
ఇప్పుడు వాడు బాగానే ఉన్నాడంట. ఏంటి, వాడు బతికాడా? ముసలోడు చాలా గట్టోడ్లా ఉన్నాడు. వాడెలా బయటపడ్డాడో పూర్తి కథ నాకు ఇంకా తెలీదు. కానీ ఈ ప్రాసెస్లో వాడు కోడ్ పవర్ని కంట్రోల్లో పెడుతున్న లిమిటర్స్ని తొలగించాడంట. ఏంటి? చా, ఆ ముసలోడు ఏం చేస్తున్నాడు? వేరే దారి లేకలా చేసుండొచ్చు. ఏదైనా కానీ తన పూర్తి శక్తిని తిరిగి పొందిన కోడ్ శక్తి, నేను విన్న దాని ప్రకారం నారుటో ఇంకా సాస్కే కలిసినా ఓడించలేని జీగన్నే మించిపోతుంది. కానీ అది ఇంకా ఈషికి శక్తి కన్నా తక్కువగానే ఉంటుంది. కాబట్టి వాడొక శక్తివంతమైన శత్రువైనా వాడిని మనం అడ్డుకోవచ్చు. అంటే మీరు చెప్పబోయేది కవాకి ఇంకా బోరుటోల శక్తిని వాడి కోడ్ని ఓడించమని చెప్పబోతున్నా అని మాత్రం చెప్పకండి. లేదు, నేను చెప్పాలనుకుంటుంది అది కాదు. నిన్న కోడ్ మమ్మల్ని ఆమడో ల్యాబ్లో ఉండగా అటాక్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. తన పేరు ఏడా. మీలో కొంతమంది ఇదివరకే తన గురించి వినే ఉంటారు. కానీ తన శక్తి ఎవరినైనా సరే తనకి పడిపోయేలా చేసి తన ముందు ఏం చేయలేని విధంగా మార్చేస్తుంది. అది నాకు మొదటిసారి అయినా నేను కూడా తనని ఏం చెయ్యలేకపోయా. ఒక్క కోడ్ని అయితే డెల్టా ఇంకా నేను కలిసి ఆపగలిగే వాళ్ళం. కానీ తను రావడంతో, మరి అలాంటి ఒక శత్రువుని మేమెలా ఎదుర్కొంటాం? ఇది మనకి అంతా అయిపోయిన తర్వాతే తెలిసింది. కానీ చూస్తుంటే తన ఎబిలిటీ ఓట్సుసుకిపై పని చేయదంట. అంటే మీరు చెప్పేది? ప్రస్తుతానికి బోరుటో ఇంకా కవాకి, ఇందాక నేను భయంకరమైన బాంబులన్న వీళ్ళే ఏడా ఎబిలిటీని అడ్డుకోగలిగే మన ఏకైక ఆయుధాలు. హా, అయితే మా మిషన్ ఏడాని ఓడించడమా? కాదు, అది కూడా కాదు. కట్ చేస్తే ఇదే టైంలో థండర్ ట్రైన్లో లీఫ్కి పయనిస్తూ ఏడా తన సెన్రేగాంతో షికమారుని గమనిస్తుంటే పక్కన డేమోన్ తన ముక్కు గెలుక్కుంటున్నట్టు మనకి రివీల్ అవుతుంది. తిరిగి బోరుటో దగ్గర షికమారు మాటలు విన్న బోరుటో ఇంకా శారదా ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా చెప్పండి అనడంతో షికమారు తను ఇంకా ఆమడో వేసిన ప్లాన్ వల్ల ఏడా కోడ్ని వదిలినట్టు చెప్తాడు. కోడ్ తన పూర్తి శక్తిని పొందుండొచ్చు, కానీ తన బలమైన టీమ్మేట్స్ని కోల్పోయాడు. వావ్, సూపర్! ఇది కదా శుభవార్త అంటే. కోడ్ని వదిలేసిందా? అయితే మరి ఇప్పుడు ఏడా ఎక్కడుంది? తను ప్రస్తుతం బయలుదేరింది లీఫ్కి. ఏంటి మీరు చెప్పేది? అంటే ఇప్పుడు తను మన వైపుకి మారిందంటున్నారా? అవును, కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. తన ఎబిలిటీ ముందు ఎలాంటి స్కిల్స్ లేదా జుట్సులు పనిచెయ్యవు. ఇంకా ఒక హొకాగే గురించి, విలేజ్ గురించి కూడా తనకి అనవసరం. తను ఎవరి ఆర్డర్స్ని పాటించదు. తను ఒకవేళ చెయ్యాలనుకుంటే తనకి లీఫ్ని లేదా ల్యాండ్ ఆఫ్ ఫైర్నే కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం తనకి ఏమాత్రం కష్టం కాదు. ఇది నేను ఊహించుకొని చెప్పట్లేదు. నిజంగానే తనకి అంత శక్తి ఉంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మనం ఏం చేసైనా సరే తను ఎలాగైనా మన శత్రువు అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి దానికోసం మీకు మీ నెక్స్ట్ మిషన్ ఇవ్వబోతున్నా. ఇకపై అన్నీ మీరు తీసుకోబోయే చర్యలపైనే ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఏడా లీఫ్కి ఒక ఫ్రెండ్ అవుతుందా లేక శత్రువు అవుతుందా? మమ్మల్ని దానికి ఏం చేయమంటారు? సహజీవనం చెయ్యండి. హా, సహజీవనం అంటే ఏంటి? కలిసి జీవించడం. ఏంటి, మీరిప్పుడు జోకులు వేస్తున్నారా? ఏమాత్రం కాదు, మేము ఇది సీరియస్గానే చెప్తున్నాం. వినండి, ఇది ఎప్పుడు మనం టీమ్ 7లో కలిసి చేసే సరదా మిషన్లా ఏమాత్రం ఉండదు. అంతేకాక ఏడాతో కలిసి సహజీవనం చెయ్యాల్సింది బోరుటో ఇంకా కవాకి అన్న మాటలకి అందరికీ మైండ్ పోతుంది. అందరూ షాక్ అయిపోతారు. కానీ వాళ్ళని తన ఎబిలిటీతో గమనిస్తున్న ఏడా మాత్రం సిగ్గుతో మురిసిపోతుంది. ఏం జరిగింది ఏడా? మొదటి నుంచే వాళ్ళతో కలిసి జీవించాలా? మాకు ఏమాత్రం నవ్వు రావట్లేదు. ఇది మేము ఎందుకు చెయ్యాలి? అవును, ఇలాంటి ఆటలాడడానికి మాకు టైం లేదు. హా, నాకు అర్థమైంది. ఈ మిషన్ యొక్క ముఖ్య ధ్యేయం వాళ్ళపై నిఘా పెట్టడానికి కదా.
అవును, కరెక్ట్గా చెప్పావు. నేను ఆల్రెడీ ఏడా ఎంత ప్రమాదకరమో మీకు చెప్పా. కాబట్టి మనం ఖచ్చితంగా తనపై కన్నేసుంచాలి. మనం ఎప్పట్లాగా సహజంగా తనపై కన్నేసుంచితే ఎలాంటి వారినైనా తన ఎబిలిటీతో తన కంట్రోల్లో పెట్టి తనకి నచ్చింది చేయించుకోగలదు. తనంతటా తాను ఏమాత్రం అది చెయ్యకూడదనుకున్నా సరే. కాబట్టి తన ఎబిలిటీ ఓట్సుకి కావడంతో ఏమాత్రం పని చేయని బోరుటో ఇంకా కవాకీనే ఈ పని పూర్తి చేయగలరు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది మేము ఏడా లీఫ్లో ఉండగా ఏ తప్పు చేయకుండా చూసుకునే కాపలా కుక్కలమా? అవును, ఏదైనా కానీ ముందు మీరు ఏడా నిజంగానే లీఫ్తో కలిసి ఉండాలనుకుంటుందో లేదో కనిపెట్టండి. అసలు ఇలాంటి శిక్ష అనుభవించడానికి నేను ఏ పాపం చేశాను? కానీ తను మీ ప్లాన్కి ఒప్పుకోకపోతే అప్పుడేం చేస్తారు? ఒప్పుకోకపోతే తనక లీఫ్ లోపలికి రావాలనే ఆశని వదులుకోవాల్సి వస్తుంది. ఇందులో మాత్రం మనం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేం. అంతేకాక తను నా ఈ సహజీవనం చేయాలనే ప్లాన్కి పూర్తిగా ఒప్పుకుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు అలా ఎందుకు అనిపిస్తుందో మేము తెలుసుకోవచ్చా? నాకు ఇది చెప్తున్నందుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇది మిషన్ కోసం కాబట్టి చెప్పక తప్పట్లేదు. కవాకి, ఏడాకి నీ పైన క్రష్ ఉంది అనడంతో మళ్ళీ అందరూ షాక్ అయితే వాళ్ళని గమనిస్తున్న ఏడా మరింత సిగ్గుపడుతుంది. అయ్యో, అప్పుడే చెప్పేశాడే. నా ప్రియమైన షీక, ఇంత పని ఎందుకు చేసావు? ఏమైంది ఏడా? అసలు అప్పటి నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఓ అక్క, నువ్వు బాగానే ఉన్నావా? నీ గుండె డబ్ 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 అంటూ ట్రైన్ కన్నా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అది నేను లీవ్కి వెళ్ళే ముందే సిగ్గుతో చనిపోతానేమో. కానీ కంగారు పడుకులే డేమోన్, ఇది మంచికే, అంతా నా మంచికే. నేను ఎప్పటి నుంచో కోరుకుంటుంది కూడా ఇదే. ప్రస్తుతానికి నేను గాఢంగా ప్రేమలో ఉన్నా. ఏడా లీఫ్కి రావడానికి అన్నిటికన్నా ముఖ్య కారణం అదే. కాబట్టి కవాకి, నీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియదు, కానీ అవి పక్కన పెట్టి ఏడాతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. లీఫ్ భవిష్యత్తు నీ చర్యలపై ఆధారపడి ఉందని నేను చెప్పడంలో ఏమాత్రం జోక్ చేయట్లేదు. నిజంగానే అంటున్నారా? హే, అది ఎవరైనా సరే తనకి పడిపోతారు కదా. అలాంటప్పుడు వాళ్ళందరినీ వదిలి తన ఎబిలిటీ పనిచేయని కవాకీ పైనే తనకి క్రష్ ఎందుకుంది? అది ఇది నా వరకు ఒక గెస్ మాత్రమే. కానీ ఏదో ఒక ఎబిలిటీతో లేదా ఒక జుట్సు ద్వారా వచ్చే ఫీలింగ్స్ ఇంకా ప్రేమ కన్నా నాకు తెలిసి ఈ ఏడా అనే అమ్మాయి స్వచ్ఛమైన సాధారణమైన ప్రేమని పొందాలనుకుంటుంది. కానీ నాకు ఇది ఖచ్చితంగా తెలీదు. నాకు అర్థం కావట్లేదు. అందులో లాజిక్కే లేదు. అంతమందిని వదిలేసి నేనే కావాలనుకుంటుందా? తనకేమైనా పిచ్చా? అన్నట్టు మీరు తన గురించి చెడ్డగా ఏం మాట్లాడకపోతే బాగుంటుంది. ఏడా అన్నిటినీ చూడగలదు, అలానే వినగలదు. అవి కూడా తన ఎబిలిటీస్. ఏంటి ఏంటి మీరు చెప్పేది? ఒకవేళ తను ఇప్పుడు మనల్ని చూడకపోయినా తర్వాత ఎప్పుడైనా గతంలో జరిగిన విషయాల్ని కూడా చూడగలదు. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన విషయాల్ని చూసినట్టు. నిజంగానా? నేను నా స్కూల్ ఎగ్జామ్స్లో కూడా ఇంతలా చీటింగ్ చేయలేదు. ఏదేమైనా కానీ ఇక్కడ జరుగుతుందంతా తను చూస్తుందనుకునే నేను మీకు ఇదంతా చెప్పి ఈ మిషన్ ఇస్తున్నా. కాబట్టి మనం కలిసి ఉండడానికి ఆల్రెడీ చర్చలు మొదలుపెట్టినట్టే కదా ఏడా? అయితే సింపుల్గా చెప్పాలంటే మమ్మల్ని మీరు ఏడాపై ఒక కన్నేసించుతూ తనతో కుదిరినంత వరకు మంచిగా ఉండమంటున్నారు. అవును, అంతేకాక ఏడా మనకి సాయం చేయడానికి ఒప్పుకుంటే మనం కోడ్ ఆచూకీ తెలుసుకొని వాడేం చేస్తున్నాడో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా బోరుటో, నీ పని ఏడాపై కన్నేసించడం మాత్రమే కాదు, ఏడా ఇంకా కవాకి మధ్యలో మీడియేట్ చేస్తూ వాళ్ళు కలిసి ఉండేలా చూడు. ఏంటి? కవాకి ఒక్కడినే తనతో వదిలామంటే ఖచ్చితంగా ఏదో ఒక పెంట పెట్టి గొడవ పెట్టుకునే ప్రమాదం ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా సమస్య వచ్చిందంటే
మన లీఫ్ విలేజ్ కూడా ఒక పెద్ద సమస్యలో పడినట్టే. నాకు ఈ మిషన్ ఏమాత్రం నచ్చట్లేదు. అంతేకాక శారదా, మిట్సుకి, మీరు నాతో పాటు వాళ్ళ ముగ్గురిపై దూరం నుంచి కన్నేసుంచబోతున్నారు. మీరు ముఖ్యంగా చేయాల్సింది జరిగే వాటిపై రిపోర్ట్స్ పంపించడం. కానీ ఏదైనా తేడా జరిగేలా ఉంటే వెంటనే దానిని ఆపే బాధ్యత కూడా మీదే. కావాలంటే మీ టీమ్మేట్ జీ పగలగొట్టైనా వాళ్ళని ఎలాగైనా ఆపండి. అవన్నీ పక్కన పెడితే ఏడా ఎబిలిటీ మిమ్మల్ని ఎంతలా మారుస్తుందో కూడా చెప్పలేం. సెన్సరీ యూనిట్ మిమ్మల్ని ఎప్పుడూ మానిటర్ చేస్తూ ఉంటుంది. కానీ మీరు కూడా మీలో గమనించిన తేడాలని కూడా రిపోర్ట్ చేయండి. అలాగే సార్. వినండి, ఇకపై ఏదేమైనా మీరు ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా మీరికపై ఈ మిషన్లో తీసుకోవాల్సిన చర్యలకి అత్యంత ప్రయారిటీ ఇవ్వాలి. మనకున్న అన్ని ప్రమాదాలని మనసులో పెట్టుకొని మన విలేజ్కి ఎంతో కష్టపడే హొకాగేకి అడ్వైజర్గా అన్ని చర్యలు ఆలోచించి ఇదే నేను వేసిన ప్లాన్. నేను మిమ్మల్ని ఇది చెయ్యగలరా చెయ్యలేరా అని అడగట్లేదు, మీరు ఇది చేస్తారా లేదా అని అడుగుతున్నా. దానికి ఆన్సర్ మీకు తెలిసిందే కదా, ఎందుకంటే మనకిందులో నో చెప్పే ఆప్షనే లేదు కదా. ఇదే టైంలో హొకాగే ఆఫీస్ పైన నారుటోని సాస్కే, కవాకి ఇంకా ఏడానే కాదు బోరుటోపై కూడా ఎందుకలా కన్నేసుంచుతున్నావు అని అడగడంతో నారుటో, బోరుటో ఇంకా కవాకి ఇద్దరూ కూడా వెంటనే ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధమనే రకం. శత్రువుని వాళ్ళు ఓడించలేరని తెలిసినా సరే వాళ్ళకి ఒక ఆర్డర్లా చెప్పామంటే వాళ్ళు ఏమాత్రం మన మాట వినరు. కానీ వాళ్ళకు ఒక మిషన్ ఇచ్చి వాళ్ళకంటూ బాధ్యత అప్పచెప్తే తెలివిగా వాళ్ళని కంట్రోల్లో పెట్టచ్చు. ఇదే షికమారు మైండ్కి వచ్చిన ఉపాయం. వాళ్ళు ఎక్కడ ఎలా చేస్తారో తెలియకపోవడం కంటే వాళ్ళ ప్రతి అడుగుని గమనించడం ఎంతో మేలు కదా. ఇదే టైంలో షికమారు దగ్గరున్న కవాకీకి బోరుటో పక్కనే మోమోషికిని చూసినట్టు అనిపిస్తుంది. అలానే నారుటో పక్కనున్న సాస్కే కూడా దూరంలో మోమోషికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఫీలింగ్, ఇది అచ్చం ఆ రోజులానే అనిపిస్తుంది. నా ప్రియమైన షీకా, నీ దగ్గర ఎంతో మంచి ఆసక్తికరమైన ఐడియాలున్నాయిరా. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? సాస్కే ఇంకా కవాకి నిజంగానే మోమోషికిని చూసారా లేదా మోమోషికి ఉన్నట్టు ఊహించుకున్నారా? ఏడా షికమారు వేసిన ప్లాన్కి ఒప్పుకుంటుందా? ఆమాడో అందరికీ రివీల్ చేయాలనుకుంటున్న విషయం ఏంటి? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరిదో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.